వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో కన్నుల పండుగగా గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి 18వ ఆలయ వార్షికోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా విస్తృత స్థాయి సమావేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం కందులపాలెం గ్రామంలో టీడీపీ నాయకులను కార్యకర్తలను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లి, మస్కపల్లి, కాజులూరు గ్రామాలకు ప్రభుత్వం అందించే మత్స్యకార భరోసా మాకు అందడం లేదని, మేము గోదావరిలో వేట చేస్తున్నప్పటికీ తమకు ఆ పథకం వర్తించడం లేదని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వద్దకు వచ్చిన మత్స్యకార సోదరులు మరియు నాయకులు వెల్లడించారు. దీనిపై మల్లాది కృష్ణారావు స్పందిస్తూ ప్రతి మత్స్యకారునికి కూడా ఈ మత్స్యకార భరోసా ప్రతి మత్స్యకారునికి ఇవ్వాలని, వేటకు వెళ్లే వాళ్ళకే కాకుండా వేట మీద జీవనోపాధి కొనసాగించే వారికి ఈ మత్స్యకార భరోసా అందించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే ఏ చమురు సంస్థలైనా కూడా తమ పని మొదలు పెట్టే ముందే ప్రతి మత్స్యకారునికి నష్టపరిహారం చెల్లించే విధంగా ఎన్ఓసి తీసుకుని వచ్చే విధంగా కృషి చేస్తారని, ఈ నష్టపరిహారం కోసం పదే సార్లు పోరాటాలు చేయకుండా ఉండేందుకు దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించేలా కృషి చేయాలని మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. ఏ గ్యాస్ కంపెనీ వచ్చినా ఏదొచ్చినా కూడా ప్రతి మత్స్యకారు కుటుంబానికి ఇవ్వాలి. అది నెలలో సాధించానా, 2 నెలల్లో సాధించానా, సంవత్సరాలు సాధించానది నా ప్రాణం ఉండగా అది సాధించాలి. జీవో దప్పుల్లో తీసుకురావాలి. ఇది నా పోరాటం. ఈ పోరాటానికి మీరు ఎవ్వరు కూడా ₹1 కూడా అవ్వలేదు. దానికి ఏది నేను లీగల్గా ఫైట్ చేసినా, భారత ప్రభుత్వంతో ఫైట్ చేసినా, స్టేట్ గవర్నమెంట్లతో ఫైట్ చేసినా ప్రతి పైసా నేనే భరించి ఆ జీవోని త్వరలోనే తీసుకొస్తానని నాకు పూర్తి విశ్వాసం. ఆల్రెడీ ఆ పని పూర్తి మొదలు పెట్టాను. ఆ పని మొదలు పెడితే ప్రభుత్వాలు ఆలోచన చేసే స్టేజ్కి వచ్చాయి. ఈ ఎలక్షన్ టైంలో కూడా ఏ ప్రభుత్వాలు, ఏ పార్టీలు ఉన్నా కానీ నాది ఈ డిమాండ్, నువ్వు రేపొచ్చినా ఇది చెయ్యాలి, నువ్వు వచ్చినా చెయ్యాలి, దానికి అయితేనే చెప్పు అని చెప్తాం. 1, 2 బ్యాన్ పీరియడ్. ఈ 2 కానీ సాధించగలిగితే ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఐస్ సబ్సిడీ ఇవ్వాలి. యానంలాగా ₹9, మీకు ఆంధ్రాలో ఆయిల్ సబ్సిడీ ₹9, మాకు ₹18. మాకు ₹18 కూడా తగ్గించి ఆ రోజు కొట్టేస్తాడు ఇక్కడ. దానికి నేను నడిచే దగ్గర నా వెనకాల మీరు నడవండి. ఈ 2 ఆటల్లో మొత్తం ఎంటైర్ రాష్ట్రాన్ని అంతా కూడా నేను దీని మీద తీసుకొచ్చడానికే నా సేవలు ఉపయోగించాలని అనుకుంటూ ఉన్నాను. నా సేవలు ఎన్నాళ్ళు యానంకే ఎక్కువ చేసి కొద్ది గొప్ప కష్టం వస్తే అక్కడనో ఎక్కడైనా కష్టం చేశాను. సగం యానానికి, సగం మిగతా కులానికి సంబంధించిన బీసీ వర్గాల సమస్యల మీద కానీ, మత్స్యకారుల సమస్యల మీద కానీ ఇదవుతున్నాను. అలాగని బీసీ వర్గాలను కూడా వదిలేయలేదు. ఈ పేపర్లు ఉన్న ఈ 3 పేజీలు మత్స్యకారులకు సంబంధించిన సమస్యల మీద 3 సమస్యలు. ఇది బీసీ వర్గాలకు సంబంధించిన సమస్యల మీద. బీసీ సంఘాలని కూడా నేను 25 సంవత్సరాలు భయపడి 139 కులాలు నడుస్తూ ఉన్నాయి. రిజర్వేషన్ల గొడవలు కానీ, వాళ్ళకి బడ్జెట్ దాంట్లో కానీ, బీసీ కార్పొరేషన్లో కానీ, ఇవన్నీ కూడా దాని మీద నిమిత్తం అదొక రికమెండేషన్. ఇది 2 అలాగ నడిపించుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఇందాక వచ్చారు బీసీ సంఘాల వాళ్ళు, ఇందాక సాలేసి శంకర్రావు వాళ్ళు వచ్చారు కదా. నేను ఎక్కడికి వెళ్ళినా బీసీ సంఘాలన్నీ కూడా అటెండ్ అయిపోతాయి. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మనకు చెప్తారు, మనం వెళ్ళి మనం అటెండ్ అవుతుంటాం. అటెండ్ అయ్యి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని. నేటి సామాజిక రాజకీయ నేపథ్యంలో మారాల్సింది రాజకీయ పార్టీలు కాదని, బీసీలు మారాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ శంకర్రావు అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎన్నికైన బొంతు శ్రీనివాసరావు అభినందన సభ తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ చింతాకుల వారిపేటలో బీసీ నేత బొంతు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు మాట్లాడారు. జనాభాలో 60% ఉన్న బీసీలు 10% ఉన్న అగ్రకులాలకు ఓట్లు వేసుకునే పరిస్థితి, మన ఓట్లు మనం వేసుకునేలా బీసీలు చైతన్యం పొందాలని కోరారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీకోసం పనిచేసే సంఘాల పిలుపులకు స్పందించాలని ఆయన కోరారు. బీసీలకు రాజ్యాధికారం వస్తేనే వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా బీసీ నేతలు చొల్లంగి వేణుగోపాల్, కుడిపూడి శివనారాయణ, క్రాంతి కుమార్, రాయుడు నాగేశ్వరరావు, కాదా గోవిందకుమార్, గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, బొంతు ఏడుకొండలు, రాయుడు, చందర్రావు తదితరులు మాట్లాడారు. బీసీలను సంఘటితం చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామని బొంతు శ్రీనివాస్ తెలియజేశారు. అనంతరం బొంతు శ్రీనివాస్ను నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంసాని రామకృష్ణ, పిల్లి మురళీమోహన్, ముద్దన వెంకట శివప్రసాద్, గుత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి గారు కూడా బీసీ నాయకుడైనా ఆయన ఎంతవరకు అంటే మనం ఉద్యమం చేస్తుంటే ఏంటి ఉద్యమం అని చెప్పి మిగతా ఎంపీలు, మంత్రులు వాళ్ళందరూ నిలదీసి అడిగితే మరి ఏదో చూడండి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అవునో కదా మీరే నిర్ణయించంటారు. మనం ఉద్యమంలో ఉన్నప్పుడే మనల్ని గురించి గుర్తెరిగి ఏం చెయ్యాలో వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం ఉద్యమానికి ఎందుకంటే నేను 15 సంవత్సరాల నుంచి బీసీ సంక్షేమ సంఘం బీసీ సంక్షేమ సంఘం ఇస్తున్నారు. ఉమ్మడివారం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ గారు, మట్టపర్తి వారు బొంతు శ్రీనివాస్ గారు, ఒడ్డి ఏడుకొండల గారు, రాష్ట్ర విశ్వజన కళా మండలి బొంతు శ్రీనివాస్ గారిని దుస్సాలువా పూలమాలతో సత్కరిస్తున్నారు. వేసిన వాళ్ళు దయచేసి, అదేవిధంగా ఆకుల వెంకన్న గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు తాళరావు హై స్కూల్ కమిటీ చైర్మన్ వారు సత్కరించారు. శ్రీనివాస్ గారిని దుస్సాలువా పూలమాలతో సత్కరిస్తున్నారు. దుస్సాలువా పూలమాల గ్రామస్తులు తీసుకుంటూ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తూ వారిని అభినందిస్తటానికి మరి వేలాది మంది, వందలాది మంది మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చినందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున శ్రీనివాసరావు గారిని మరి సత్కరించుకుని మరి ఆయన కూడా ఏమి సందేశం ఇస్తాడో మరి ఆయన కూడా సందేశాన్ని విని ఆయన నాయకత్వంలో మనందరూ కూడా ఇక్కడ పనిచేసే విధంగా ఆలోచన చేయాలి. మేము కూడా ఆయన నాయకత్వంలో పనిచేస్తాం. మేము ఆయన ఏ పని చెప్పినా ఎప్పుడు రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా రాష్ట్ర కార్యవర్గం తప్పనిసరిగా ఎక్కడ ఏం జరిగినా ఈ రాష్ట్రంలో ఐజీలు కాదు, డీజీలు కాదు, ఎస్పీలు కాదు, కలెక్టర్లు కాదు, మాట్లాడతాం. మన దగ్గర రైట్ ఉందంటే తోడు తీసి వడుస్తాం, అవసరమైతే ఎండేస్తాం. అలాంటి సమస్యలు చాలా చేసాం ఈ రాష్ట్రంలో. అన్ని కులాలు కూడా వెన్నుదండుగా ఉన్నాం. పోలీసు వ్యవస్థ కానీ, రాజకీయ పార్టీలు కానీ కబడ్డాలు మీ గుండెల్లో నిద్రపోతాం. ఈ బలహీన బడుగు వర్గాల వారి యొక్క జోలికి వస్తే తాట తీస్తామని కూడా అనేక సభలు, సమావేశాల్లో కూడా మాట్లాడినటువంటి విషయం కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు మా యొక్క సర్వీస్ని, మా యొక్క సేవల్ని మీరు ఉపయోగించుకోండి. మాకేమి మీరేం డబ్బులు అవసరంలా, మాకేమి మా భోజనం పెట్ట అవసరంలా. మేము స్వచ్ఛందంగా నీతి నిజాయితీగా వచ్చి మీకు పని చేస్తాము, మీరు పని చేయించుకోండి అనేటువంటి ఆలోచనతోనే ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలి. వేణుగోపాల్ గారు లాంటి, సింహనారాయణ గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మరి శ్రీనివాసరావు లాంటి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే మన సమస్యల పరిష్కారానికి వాడు తప్పనిసరిగా మరి సహకరిస్తారు. వాళ్ళ సేవలు మనం ఉపయోగించుకోవాలనేటువంటి నాకు మరి
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ఆర్గనైజ్ సెక్రటరీ పదవి మన కేసినేని శివరాం గారు, శంకర్రావు గారు, ముఖ్యంగా మన సంసాని శ్రీనివాస్ గారు, మామయ్య గారు, మరి వీరంతా కూడా నా మీద ఎంతో అభిమానం, నమ్మకంతో ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది. కానీ ఇది స్టేట్ లెవెల్లో ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. కానీ నాకు ఇచ్చిన ఈ పదవిని మరి మాటలతో కాకుండా నేను చేతల్లో చేసి ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం గురించి పోరాడతానని మరి సభాముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత విజయంగా ఏర్పాటు చేసిన బొంతు సత్యనారాయణ గారు, మా చిన్నాన్న గారికి, మా కుటుంబీకులకి, మా గ్రామం యొక్క పెద్దలకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతుంటూ సెలవు తీసుకుంటూ, మాటలతోనే కాదని చేతల్లో కూడా మన బీసీలకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అక్కడ బొంతు సీను ప్రత్యక్షం అవుతాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని మనకి ఇక్కడ ప్రస్తుతానికి జిల్లాల వాడిగా ఇచ్చారు. ఇది జిల్లాల నుంచి మండలాల లెవెల్కి, మండలాల లెవెల్ నుంచి పంచాయతీ లెవెల్కి కూడా తీసుకెళ్ళి ఈ యొక్క మన బీసీ సత్తా ఏంటన్నది చేసి చూపిస్తాం. అంతేకాకుండా మన బీసీలు ఎవరికి అన్యాయం జరిగినా మీ వెనకాల ఇంతమంది పెద్ద నాయకులను ఒక భరోసా మీ ముందు పెడతాం. ఎందుకంటే మన శంకర్రావు గారు మాట్లాడారు, ఆయన మాటలో నాకు ఒక ధైర్యం వచ్చిందండి. ఏం చేద్దంటే ఇప్పటిదాకా ఏదో ఇక్కడెక్కడ తిరుగుతున్నాం, ఏదో చేస్తున్నాం అనుకున్నాం తప్ప మనకి స్టేట్ లెవెల్లో ఒక టైగరు శంకర్రావు గారు ఉన్నారు. ఒక భరోసా ఇచ్చాడు. ఆయన పక్షాన్ని ఆయన ఎన్నంటూ ఉంటూ, ఆయన అడుగుజోడలో నడుతూ, మరి మన మండలాల్లోని మన జిల్లాల్లో కూడా మేము కూడా మీ ఎన్నంటూ ఉంటూ మన బీసీకి ఎక్కడ అన్యాయం జరిగినా తక్షణమే వచ్చి పరిష్కారం చేస్తామని మరొకసారి మనం చూసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పుదుచ్చేరి లోక్సభ స్థానానికి సంబంధించి కేంద్ర ఎన్నికల శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో యానం నియోజకవర్గంలో ఎన్నికల నియమాలు అమల్లో ఉందని, నియమావళికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని యానం ఎన్నికల అధికారి ఆర్ మునిస్వామి అన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నియమావళి సంబంధించిన అంశాలను, యానం నియోజకవర్గంలో చేపట్టిన ఏర్పాట్లను తదితర అంశాలను ఆయన వివరించారు. Election Commission of India has announced the election schedule on yesterday, that is 16th of March. From that onwards, the Model Code of Conduct came into force. Our schedule is for the Puducherry Parliamentary Constituency. We are coming in the first phase. By that, our date of notification, that is the filing of nomination, commences on 20th. The last date of filing nomination is 27th. And scrutiny of nominations normally done in the next day, that is on 28th. This time also yes, 28th of March. And withdrawal of candidature is on 30th. Our election, our poll day is on 19th April 2024. Our counting is on 4th June. Counting, though India has to face 7 phases in election, but counting is normally one, that is on 4th June 2024. Annam constituency, assembly constituency is one of the assembly segment in Pondicherry parliamentary constituency. It's a segment only because you have only one assembly now parliamentary constituency, so that remaining assembly constituency are becoming an assembly segment. As of now, that is by on 29th February, our voter population is 39,390. Out of that, our male population is 19,016 and our female voters is 20,374. Altogether, the total is 39,390. There is no transgender in Annam Assembly constituency. This time there is only one modification in polling session than earlier. It was in the year 2021, the last
assembly election, there is one modification. We did one modification, that is one Kalyana Mandapam, that is municipal Kalyana Mandapam in Vishnalaya Estate has been changed to a newer location, that is Indira Gandhi Government Girls Primary School, which is in the high school road only. So this is only the only modification in regarding that polling booth. We have 33 polling booths. It is spread in 30 locations. In 27 location it is single booth. In 3 location it is double booth. So altogether it is 33. 27 into single, 27 into 1, 27. 3 into 2 is 6. 27 plus 6 is 33. As soon as the MCC came into force, we alert the regional administration. We will already constitute committee for the implementation of MCC. So we activate the teams, flying squad. We have 3 flying squad, 10 checkpost, SST, that is static surveillance team in checkpost, that is 10 numbers sharing border with Andhra Pradesh. Mostly this flying squad and SST were constituted for the purpose to check the illicit liquors, illegal money transfer, arms and ammunition transfers from one area to another. We have 10 checkposts, 3 flying squad, and at the same time we have one video viewing team. It is in the station only, in RO office. Round the clock they have to view the videos that captured by video surveillance team. Whenever any meeting or rally or people demonstration or any station relating to election, they capture, and the captured video will be viewed by the video viewing team. If for example a political party conduct one meeting and where some stage arrangements, chair, cutout, banners, they have to cover all those things. Video viewing team cover all those things, and that video viewing team here to look after how many chairs for expenditure monitoring. How many chair for chair purpose, how much he has spent. For stage purpose, how much he spent. Like that, he has to calculate. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం కందులపాలెం గ్రామంలో టీడీపీ నాయకులను కార్యకర్తలను టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ భారీ విజయానికి సహకరించాలని వారు కోరారు. అనంతరం వారికి స్వీట్లు తినిపించారు. సుభాష్ రాకతో టీడీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సందడి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వైసీపీ రాక్షస ప్రభుత్వం మరో 45 రోజుల్లో శాశ్వతంగా కనుమరుగవుతుందని, వైసీపీ రాక్షస పాలనలో 28 ఎస్సీ పథకాలు, 30 బీసీ పథకాలు, 11 మైనార్టీ పథకాలు సీఎం జగన్ రద్దు చేశారని అన్నారు. వైఎస్ జగన్ వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 175కి 17 స్థానాలు మాత్రమే వస్తాయని సుభాష్ ఎద్దేవా చేశారు. ప్రశ్నించే గొంతు నొక్కే వైసీపీ పార్టీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయి జగన్ పేరు ఎక్కడ వినపడదని, వైసీపీ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జగన్ ప్రభుత్వం మరలా వస్తే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేస్తారని తెలియజేశారు. మామూలుగా ఉండదు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాక్షస పాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఇంకొక 45 రోజుల్లో
మనకి పూర్తి స్వేచ్ఛ వస్తుంది ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వాన్ని నుంచి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని వర్గాల్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా తొక్కడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా పండగ చేసుకునే పరిస్థితి. ఈ సైకో పాలన పడలేక అందరూ కూడా ఎప్పుడు ఈ రోజు వస్తుందా అని 1000 కళ్ళుతో ఎదురు చూసిన పరిస్థితి. ఇంచుమించు దళితులకి 28 పథకాలు క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే బీసీలకి 30 పథకాలు, మైనారిటీకి 11 పథకాలు, ఇలాగా ఏ అయితే అది ఈ జగన్ ప్రభుత్వం ఏదైతే ఈ జగన్ ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ కూడా రూపుమాపాయి. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని 1000 కళ్ళుతో ఎదురు చూసిన ప్రజలు ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి సొంత చెల్లె మా అన్నయ్యకి ఓటేయొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుగుతున్న వైనం సిగ్గుచేటు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని వీడి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళిందంటే దానికి ఒకే ఒక కారణం ఆస్తి పంపకాలు. మరి ఆయన సొంత ఆస్తిని పంచిస్తున్నట్టే భావిస్తూ ఉన్నాడు. మొత్తం రాష్ట్రం లక్షల కోట్లని డైవర్ట్ చేసి అవినీతి, ఫ్యాక్షనిజం అనేది ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మేకపోతే గంభీర్యం 175 సీట్లు వస్తాయని చెప్పి వైనాట్ 175 అంటున్నారు. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు వైనాట్ 17 వాళ్ళకి 17 లోపే కానీ 17 పైన వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజుతో ఈ ప్రభుత్వ రాక్షస పాలన ఈ ఫ్యాన్కి రెక్కలు ఇరిగిపోయే పరిస్థితి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకూరు గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి 18వ ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అనేక మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో చేశారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా వందలాది మందికి అన్నప్రసాద వితరణ చేశారు. పోలేకూరు, తోటపేట, తాళరేవుకి, పి మల్లవరం, పత్తిగుంది, సుంకరేవు, యానం తదితర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మురమల్ల భజన బృందం ఆధ్వర్యంలో భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం పురవీధుల్లో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి నూతన శిలా విగ్రహాలను ఘనంగా ఊరేగించారు. నగర పంచాయతీ పరిధి చింతల మెరక గ్రామంలో సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీరామాలయం పునర్నిర్మాణం చేశారు. ఈ నెల 20వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా విగ్రహాలను ట్రాక్టర్పై వాడవాడల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, చిన్నారులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ కోసం అహోరాత్రులు కష్టించి పనిచేసే ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణకి సముచిత స్థానం కల్పించాలని ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముక్త కంఠంతో డిమాండ్ చేసింది. ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందని, అయినప్పటికీ నిజమైన జన సైనికులు అయిన తాము తమ నాయకుడు పితాని బాలకృష్ణ పార్టీ అధిష్టానం నిర్ణయానికి, పొత్తు ధర్మానికి కట్టుబడి ఉన్నామని వారు అన్నారు. పితాని బాలకృష్ణకు సత్వరమే న్యాయం జరిగేలా పార్టీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వాలని సమావేశంలో డిమాండ్ చేసింది. పార్టీ పటిష్టత లక్ష్యంగా పితాని చేసిన కృషిని గుర్తించి ఆయన పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని వారు పార్టీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడారు. ఏ సమస్య లేకుండా పొత్తు ధర్మం పాటిస్తూ కార్యకర్తలు నిబద్ధతతో ఉన్నారని, ఖచ్చితమైన భరోసా అధినాయకుడి నుండి వస్తుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఎందుకు రాలేదో భగవంతుడు, ఎందుకు రాలేదో అమ్మవారి దయ రాలేదు. మీరందరూ అండగా ఉండాలి. మీరందరూ అండగా ఉండి మీరు పిలుస్తారు, లేకపోతే మీరందరూ వెళ్ళి మన పార్టీ ఆఫీస్కి వెళ్ళి మీరందరూ కూడా నా తరపున మీరు నాకెవరున్నారు, నా ఆస్తి మీరే,
మీకు ఏదన్నా వస్తే నేను ఎలా ఉన్నానో నా కష్టంలో పాలు పంచుకొని మీరందరూ కూడా నాకు ఒక నిర్దిష్టమైన హామీ వచ్చే వరకు కూడా మరి మీరందరూ కూడా నాకు అండగా ఉంటారని మిమ్మల్ని అందరినీ కూడా ఉంటారా మీరు ఖచ్చితంగా చెప్పాలి. మీరు వాయిస్ కూడా ఖచ్చితంగా మీరు చెప్పాలి. మీరు చెప్పాలి కాదు, మీరందరూ కూడా అండగా ఉంటే ఈ విషయాన్ని ఇందాక నాకు చెప్పినట్టుగా ఇది తొందరగా క్లోజ్ అయిపోతాయి. లేకపోతే ఒకళ్ళు అలాగా ఒకళ్ళు ఎలాగ వెళ్ళిపోతే దీనికి ఏమి రాదు. అప్పుడు నష్టపోయేది ఎవరంటే మీరే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నష్టపోయేది మన కార్యకర్తలే. నాకు తెలియకుండా ఎవరన్నా వెళ్ళిపోయారు అనుకోండి, రేపు పొద్దున అక్కడ ఎవరు పట్టించుకోలేదు అనుకోండి, ఇప్పుడులాగా ఉండదు పరిస్థితులు, ఇప్పుడులాగా ఉండవు. గుర్తుపెట్టుకోండి, గెలిచిన తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో కార్యకర్తలు, ఆ రోజుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడో పట్టించుకోలేదు అనుకో, మీకు చెప్పుకోవడానికి ఏ నాయకుడు ఉంటాడు చెప్పండి నాకు. అప్పుడు మనం అందరం కలిసి ఏకస్తులై ప్రయాణం చేసిన రోజుని, బుచ్చిబాబు నేను కలిసి గ్రామాల్లో తిరిగిన రోజుని నా కార్యకర్త మీద ఏగ కూడా వాళ్ళనే ఉన్నాం. అతని కార్యకర్త చేసుకుంటే లేదో నాకు తెలియదు, కానీ నా కార్యకర్త కానీ మాత్రం ఏగ వాళ్ళని ఇవ్వను. ఇంకోటి చెప్తా ఉన్నాను, ఈ మధ్యకాలంలో చాలామంది ఏదో వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోతున్నారంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇది పెద్ద గ్రాఫిక్స్. ఓడిపోయిన తర్వాత టికెట్ రానప్పుడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది మన ఒకటి ముమ్మడారు ఒకటి కాదు, పందులు దుర్గేష్ గారి దగ్గరికి వెళ్తున్నారు, మా బండారు సీఎం దగ్గరికి వెళ్తున్నారు, ఉత్తమల బాబు దగ్గర. అది రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా ఫోన్ చేశారు నాకు, పొద్దున్న ధర్మారావు కూడా ఫోన్ చేశాడు నాకు, మా కాంగ్రెస్లోకి వచ్చి. చూస్తున్నా ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలాగే నీతిమల్లి పను లేకపోతే పరువు తక్కువ పను మనం చేసే అందులో నేను పుట్టలేదు, నేను అలాంటి పని తప్పుగా నేను చేయను. ఇప్పుడు మనకే ఒక నిర్దిష్టమైన హామీ వస్తుంది అనేది పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఆయన నుంచి నాకు ఎలాంటి అన్యాయం జరగదని మాత్రం నేను నమ్ముతూ ఉన్నాను. దాన్ని పూర్తిగా తొందరగా, ఇంకా మనకి మే 6వ తారీఖు ఎప్పుడు ఇచ్చారు, చాలా టైం ఉంది కనుక అదృష్టం బాగుండి మనం ఈ లోపలనే ఒక 22వ తారీఖు లోపలనే మనం దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఎక్కువ సమయం దీనికి తీసుకోకుండా, రేపు మీటింగ్ ఉంది, రేపు సిల్గూరుపేట, నేను కూడా సిల్గూరుపేట మీటింగ్కి వెళ్తున్నాను. ఎవడో మీటింగ్ ఎవడని వెళ్తాడా, ఇంత జరిగిన తర్వాత ఎవడో మీటింగ్కి వెళ్తాడా? కానీ నేను వెళ్తున్నాను మీటింగ్, రేపు ఖచ్చితంగా వెళ్తున్నాను, మీటింగ్కి వెళ్తున్నాను. కళ్యాణ్ గారు ఎప్పుడు ఉంటారో చూస్తాం. అక్కడ ఉన్న వాళ్ళకి నేను అపాయింట్మెంట్ అడుగుతాను, ఇస్తే వెళ్ళండి గుడ్డు, లేదంటే మీరందరూ ఏదో అంటున్నారు కనుక మీరందరూ వెళ్ళి నిలదీసి మా నాయకుడికి మా నియోజకవర్గం మొట్టమొదటి సీట్ ఇస్తారనుకున్నాం. ఆశపడ్డం రాలేదు. మేము పొత్తు అన్నారు, ఓకే, మేము చేయడానికి అంగీకారమే. కానీ పితాన బాలకృష్ణ గారికి జరిగిన అన్యాయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవడానికి ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి మీరు అడిగిన రోజున నాకు కబురు వస్తుంది. తప్పకుండా వెళ్ళి మీ సమక్షంలోనే, మీ 10 మంది సమక్షంలోనే హామీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే నేను ఆయన వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడుకోవడం కాకుండా మీరందరూ ఒక 10 మంది ఇంపార్టెంట్ నాయకుల మధ్యన తీసుకెళ్ళి ఆయన కలుగుతాం, ఆయన చెప్పింది మనందరం మీటింగ్ పెట్టుకొని చక్కగా ఇవన్నీ కూడా ఒకసారి బుచ్చిబాబు గారితో కూడా మనం మాట్లాడుకొని మనందరం కూడా ఒకటే ప్రయాణం చేద్దాం. మన నియోజకవర్గంలో ఎంత చాకచక్యంగా, తన గుండెల్లో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా సీటు కోల్పోయిన వేదన, మనోవేదన ఆయన గుండెల్లో దాచుకుని తన కళ్ళల్లో కన్నీళ్లు నింపుకుని మన ముందు మరి పార్టీ రథసారథిగా ఇంకా నేనున్నాను, మిమ్మల్ని నడిపిస్తానని కూర్చున్న మన పితాన బాలకృష్ణ గారికి మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఎవరికి సాధ్యపడదు. ఏ నాయకుడైనా సరే తన అవకాశాన్ని కోల్పోతే, ఒక చిన్న అవకాశాన్ని కోల్పోతే మనం తట్టుకోలేం. అటువంటిది తన భవిష్యత్తుకు సుమారుగా దశాబ్ద కాలం అతను కోల్పోతూనే ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో ఏ దేవుడు కూడా అతనికి సహకారం చేయని, ఆయన లోటు తీర్చలేని పరిస్థితుల్లో కూడా ఉండి కూడా నా యొక్క దేవుళ్ళు మీరే, మీ కార్యకర్తలందరితోటే నేనే ఉంటానని మళ్ళీ అంత వేదన ఉన్నప్పుడు కూడా మనకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ఒక క్లారిటీ ఉండాలి. పార్టీ సమావేశంలో అజెండా క్రియేట్ చేసేటప్పుడు ప్రజలకు, నాయకుడికి, కార్యకర్తలకు, పార్టీకి ఒక సుస్పష్టమైన, ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒక సుస్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్ణయం ఏమిటంటే, నా ఉద్దేశం ప్రకారం పితాని బాలకృష్ణ గారికి
సీటు కోల్పోవడం మనందరికీ తెలుసు. సీటు కోల్పోయిన ఒక పార్టీ నియోజకవర్గ కన్వీనరు, సీటు కోల్పోయిన ఒక జనసేన పార్టీ పిఎస్సి సభ్యుడైనటువంటి మన పితాన బాలకృష్ణ గారు, ఆయనకి సముచిత స్థానం న్యాయం ఈ పొత్తులో భాగంగా కలిగే వరకు కూడా, దక్కే వరకు కూడా సీట్ ఎలాగో కూడా మనం దక్కించుకోలేకపోయాం. ఇది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఆయనకి సముచిత న్యాయం దక్కించే ప్రయత్నంలో మన భాగంగా మనం ఈ పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో ఆ పొత్తులో భాగమైన టీడీపీతో మనం మమేకమై ఆ ప్రచారంలో పాల్గొవాలా? లేదు. పితాని బాలకృష్ణ గారికి సముచిత స్థానం కల్పించిన తరువాత మాత్రమే ఈ పొత్తు ధర్మాన్ని మేము 100% నెరవేరుస్తాము అనే నిర్ణయాన్ని ప్రకటించాలా వద్దనే క్లారిటీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 25వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో పర్యటించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడారు. తనపై తన కుటుంబంపై నమ్మకం ఉంచి రామచంద్రాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కోటిపల్లి శివాజీ మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు సూర్యప్రకాష్ను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, సూర్యప్రకాష్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని అన్నారు. సూర్యప్రకాష్ లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు వారు తెలియజేశారు. సూర్యప్రకాష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు. సూర్యప్రకాష్ అండి ఫ్యాన్ గుర్తుకు మనం ఓటేసి నగ్గించుకుని అక్కడ విషయంతో మనకి పథకాలన్నీ రావాలంటే మనం ఫ్యాన్ గుర్తుకు వెళ్ళి సూర్యప్రకాష్ గారికి పిల్లి సూర్యప్రకాష్ గారి నాయకత్వం, పిల్లి సూర్యప్రకాష్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లి సూర్యప్రకాష్ గారిని అభ్యర్థి కింద ప్రకటించినందుకు చాలా ఆనందంగా ఉంది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు మాది 25వ వార్డులో నేను కోటిపల్లి లక్ష్మీ శివాజీ 25వ వార్డు కౌన్సిలర్ని. మేము జనం గడప గడపకి తింటే నేరాజాలు పడేస్తున్నారు. సూర్యప్రకాష్ గారిని మేము అత్యంత మెజార్టీతో నగ్గించుకుంటాం. ఇక్కడేమో ఎమ్మెల్యే కింద సూర్యప్రకాష్ గారిని నగ్గించుకుంటాం, అక్కడేమో జగన్ గారిని సీఎం కింద నిలబెడతామని ప్రతి ఇంటింటికి ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ కూడా ఇదే నినాదంతో ఉన్నారు. సూర్యప్రకాష్ గారు లాంటి నాయకుడిని వ్యక్తిని మేము ఎమ్మెల్యే కింద చేసుకోవడం మా అదృష్టం అని అవ్వతాతలు మొత్తంలో అభిమానులు పెద్దలు అందరూ వార్డులో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు రామచంద్రపురం నియోజకవర్గం ఒకే ముత్తకంఠంతో ఒకటే చెప్తుంది. మనలాంటి సూర్యప్రకాష్ గారినే మా ఎమ్మెల్యే ఎంతమంది వచ్చినా ఇక్కడ లోకల్ ముద్దు నాన్ లోకల్ ముద్దు అనే నినాదం అయితే బలంగా వినిపిస్తుంది. దానికి అందరూ కూడా కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే గతంలో నాన్ లోకల్ లీడర్ నమ్ముకుని ఎంతో నష్టపోయాము. ఇక్కడ లోకల్లో ఉంటే 24 అవర్స్లో అందుబాటులో ఉంటే సూర్యప్రకాష్ గారు లాంటి నాయకుడిని మేము నగ్గించుకుని మాకు ఏ వచ్చినా ఈ పథకాలు ఈ అన్నీ కూడా నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సూర్యప్రకాష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే కింద నగ్గితేనే పథకాలన్నీ వస్తాయని జనం ముక్త కంఠంతో చెప్తున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈరోజు ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల అసెంబ్లీ అభ్యర్థులను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది.
ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రప్రథమంగా కృతజ్ఞత తెలుపుకుంటూ నాపై అదేవిధంగా మా కుటుంబంపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రామచంద్రపురం నియోజకవర్గ జరగబోయే ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో కన్నుల పండుగగా గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారి 18వ ఆలయ వార్షికోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా విస్తృత స్థాయి సమావేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం కందులపాలెం గ్రామంలో టీడీపీ నాయకులను కార్యకర్తలను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.